హాయ్ హలో నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ వీడియో అర్థమై ఉంటుంది కదా, మేమైతే ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే ఫాలో అయిపోండి. ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యే టైంకి నేనైతే ఇంకొక 10 daysలో నాకు 5th month వచ్చేస్తుంది. అప్పుడు మేము ఈ డెసిషన్ అయితే తీసుకున్నాం అనమాట. అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాము, ఈ టైంలో ఇల్లు షిఫ్టింగ్ అంటే ఎలా లేదన్నా చాలా పనులు ఉంటాయి ఇల్లు షిఫ్ట్ అవడం అంటే. సో ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నాము ఏంటి అనేది నేను వీడియోలో అయితే మాట్లాడతాను. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే ఫాలో అయిపోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఈరోజు మార్నింగే ఫస్ట్ అయితే 7 లోపే నేను వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇల్లు సర్దుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది, నిదానంగా చేసుకోవచ్చు అని. ఈ టైంలో హడావిడిగా చేస్తే అంత మంచిది కాదు కదా, అంత ఒకేసారి పని పెట్టేసుకున్నా. అందుకే ఈరోజు ఓన్లీ హాల్ అండ్ బెడ్రూమ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం ముందు వంట అయితే ఫినిష్ చేసేసాను అనమాట. ఈ రోజు అయితే నేను చిక్కుడుకాయ కర్రీ అండ్ రైస్ ఒకటే చేస్తాను, ఇంకా ఏం పెట్టుకోలేదు, రసం అవన్నీ. సో ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అయిపోతే ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని. అండ్ నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను. మా వారైతే అప్పుడే కొన్ని సర్దడం అయితే స్టార్ట్ చేశారనమాట. స్టాండ్ ఫ్యాన్ అది ఉంది, సో అవన్నీ డిస్మాండిల్ చేసి యాజ్ ఇట్ ఈస్ బాక్సెస్ లో అది సెట్ చేసేస్తున్నారు. ఇలాంటి వర్క్స్ అన్ని కూడా మా వారే చేశారనమాట. నేను అంటే చాలా వరకు హెల్ప్ చేశారు తను ప్రతి విషయంలో. నేను పై పనులన్నీ చేసుకునే లోపు తను ఆఫీస్కి వెళ్లే లోపు ఎన్ని పనులు అయితే చేయగలరో అన్ని పనులు కూడా చక్కగా నా కోసం అయితే చేసి పెట్టేశారు. తను చేసి పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఆఫీస్కి అయితే వెళ్లారనమాట. ఈ రోజు ఆఫ్టర్నూన్ రిటర్న్ రాను అన్నారు, అంటే రోజు లంచ్కి వస్తారు, బట్ ఈ రోజు అయితే రాను అని చెప్పేశారు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఈ ఫోల్డ్ చేసే అట్టపెట్టెలు అన్నాను అనమాట. నాకు అట్టపెట్టెలు ఫోల్డ్ చేసేటప్పుడు చిరిగిపోతాయి, నేను ఎందుకో గట్టిగా లాగేస్తానో ఏంటో తెలియదు కానీ మొత్తానికి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఆ రిస్క్ ఎందుకు, నువ్వే ఫోల్డ్ చేసి వెళ్ళిపో, నేను అందులో బట్టలు అవన్నీ సర్దాలి, బుక్స్ అవన్నీ అని చెప్పేసి చెప్తే తనైతే చక్కగా ఆఫీస్కి వెళ్లే ముందు రెడీ అయిపోయారు. అప్పటికే అయినా సరే ఫోల్డ్ చేసి వెళ్లారనమాట. తను ఆఫీస్కి వెళ్ళగానే నేను కూడా కొంచెం టిఫిన్ అది కూడా చేసేసి నిదానంగా స్టార్ట్ చేశాను. హైరాణ పడిపోతూ అయితే చేయలేదు, స్లోగా ఎంతైతే అంత చేద్దాం అన్నట్టు నిదానంగా ఒకటి అయితే తీస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను అసలు మేము ఇల్లు ఎందుకు షిఫ్ట్ అవుతున్నా అనేది చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే వీడియో రన్ అవుతూ ఉంటుంది. నేనైతే ఎందుకు షిఫ్ట్ అవుతున్నా అనే రీజన్ అయితే చెప్తున్నా అనమాట. నార్మల్గా నేనైతే 5th month వచ్చాక వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యాము అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే ఇంకా డెలివరీ కోసం వెళ్ళిపోదాము అని. ఎందుకంటే ఇక్కడ మాకు హాస్పిటల్ చాలా దూరం అయిపోయింది, 60 kilometers వచ్చేస్తుంది. సో 60 kilometers వెళ్ళి మళ్ళీ అక్కడ చూపించుకుని మళ్ళీ రావడం అంటే చాలా కష్టమైపోతుంది. సో ఇంత కష్టపడడం దేనికి, అంటే వెంటనే ఈ టైంలో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇలాంటప్పుడు రిస్క్ తీసుకోకూడదు, అండ్ ఇన్నిసార్లు అంత దూరం జర్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి. అండ్ మేము వెళ్ళేది కూడా 2-wheeler మీద వెళ్తున్నాము. ముందు 2-wheeler అంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఈ పరిస్థితులను బట్టి. అందుకే సరే ఇంకా 5th monthలో వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో అసలు మెడికల్ షాప్ కూడా ఉండదు, అంత దారుణంగా ఉంటుంది ఊరైతే. అంటే అన్ని దొరుకుతాయి కానీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దొరుకుతాయి. కొంచెం ఇంకా మనకి మెడిసిన్స్ కావాలన్నా లేకపోతే కొంచెం డాక్టర్ ఎవరైనా కావాలన్నా ఇక్కడైతే ఏమీ లేవు. సో రేపు పొద్దున బేబీ పుట్టిన తర్వాత మేము ఇంట్లో ఉండాలని అయితే అనుకోవట్లేదు. ఇల్లు అయితే బాగుంటుంది, బట్ మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అంత లేవు. సో పెనుకొండ కానీ లేకపోతే ఇటువైపు ఇంకో ఊరేదో ఉంది, తను ఏదో చెప్పారు మర్చిపోయాను. సో రెండిట్లో ఏదో ఒక దానికి అయితే మనం షిఫ్ట్ అవుదాము అని అయితే ముందే ఫిక్స్ అయ్యాము కన్సీవ్ అవ్విన వెంటనే. సో ఇంక నేను 5th monthలో వెళ్తున్నా అంటే మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ నేను 3rd month వచ్చాక లేకపోతే 5th month వచ్చాక వస్తాను. సో ఎలా లేదన్నా నియర్లీ ఒక 10 months 11 months టైం అయితే పట్టేస్తుంది. సో అన్నాళ్ళు ఇక్కడ ఈ ఇంట్లోనే ఎందుకు ఉండడం. అండ్ మా వారికి అయితే ఆఫీస్ వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేస్తారనమాట బ్యాచులర్స్కి, అంటే ఫ్యామిలీ క్వార్టర్స్ లేదు కానీ బ్యాచులర్స్కి అయితే రూమ్ ఉంటుంది. సో ఇంకా రూమ్ ఇస్తారు, అండ్ ఇక్కడ 6K అమౌంట్ అంటే రెంట్ కట్టాలి కదా, అవన్నీ ఎందుకు. సో ఇలాగ షిఫ్ట్ అయిపోతే అండ్ ఇదే ఇంట్లో అంటే ఇదే ఊర్లో ఉండాలి అనుకుంటే గనక మనం ఇక్కడే ఇంకా అన్నిసార్లు ప్యాక్ చేసి ఏం మోస్తామని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉండాలని అయితే లేదు. సో వేరే ఏదైనా ఊరు షిఫ్ట్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉండే ఊరు కొంచెం అన్ని ఫెసిలిటీస్ చూసుకుని ఇంకా అందుకని చెప్పేసి
తనకి బ్యాచిలర్స్ కి సంబంధించి రూమ్ ఇస్తారనమాట. సో ఆ రూమ్ లోకి వెళ్ళిపోదాము. అండ్ ఆ రూమ్ కూడా ఎక్కడ కాదు, మేము ఉంటున్న పోర్షన్ కిందనే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. సో అక్కడే ఇంకా మొత్తం షిఫ్టింగ్ కూడా ఈజీయే కదా, జస్ట్ పైనుంచి కిందకి సామాన్లు షిఫ్ట్ చేయడం అంతే. సో సామాన్లు అన్ని కూడా పైన సన్సైడ్ మీద అది ఎక్కించేయచ్చని. అండ్ మా దగ్గర కూడా పెద్ద సామాన్లు అయితే ఏమీ లేవు, జస్ట్ పెద్దవైతే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అండ్ ఇంకా బెడ్, పరుపు అవి మాత్రమే ఉంటది. ఇంకా అంతకు మించి పెద్దవి ఏమీ లేవు. సో అవన్నీ కూడా అక్కడ ఈజీగా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి సరే ఇంకా ఎలా అయినా సరే షిఫ్ట్ అవుదామని చెప్పేసి మేమైతే షిఫ్ట్ అవ్వడానికి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇది రీజన్ మేము షిఫ్ట్ అవ్వడానికి. మెయిన్ గా అయితే హాస్పిటల్ బాగా దూరం అయిపోయింది, అసలు వెళ్ళాలని అయితే లేదు. ఎందుకంటే 5th మంత్ నుంచి బేబీ అయితే మన అంటే బయట నుంచి వచ్చే సౌండ్స్ అంటే మాట్లాడుకుంటాం కదా, అవన్నీ కూడా చక్కగా వింటుందంట. సో నాకైతే మా వారి వాయిస్ అంటే ఫాదర్ వాయిస్ అండ్ టచ్ ఏదైతే ఉంటుందో అదంతా ఫీల్ అవన్నీ పోతాయి అని మాకుంది ఇన్నర్ ఫీలింగ్. అయితే వెళ్ళడానికి వచ్చే కష్టంగా ఉన్నా సరే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఏది చేసినా బేబీ కోసమే కదా, బేబీ హెల్దీగా ఉండాలి అండ్ నేను హెల్దీగా ఉండాలి కాబట్టి ఈ టైంలో ఈ డెసిషన్ అయితే ఇంకా తప్పక తీసుకోవాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయినా సరే. అండ్ మీతో మాట్లాడుతూ నేను హాల్ అయితే సర్దేశాను, ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. తనకి ఏమేమి కావాలో అవన్నీ కొన్ని ఉంచాను, అవన్నీ తను ఫైనల్ గా లాస్ట్ లో పట్టుకెళ్ళిపోతారు. ఇంకా అవసరం లేనివి మాత్రమే ప్యాక్ చేస్తున్నాం. అంటే కొన్ని సామాన్లు అయితే ఉంటాయి, కానీ ఇల్లు మాత్రం ఎంత గందరగోళంగా తయారైందో. ఇంకా అంటే నేను వెళ్ళే వరకు కూడా అలానే ఉంటదేమో, బట్ ఓకే, మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం ఖాళీ చేసేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటానే ఉంటది కదా. అండ్ నేను పేపర్స్ అవన్నీ కూడా తీసేసి జస్ట్ లైట్ గా తుడిచేస్తున్నా అంతే. అండ్ ఇక్కడ నేను కొన్ని పట్టుకెళ్లాల్సిన జ్యువెలరీ అండ్ కొంచెం ఫేస్ క్రీమ్స్ అవి ఉంటాయి కదా, నార్మల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, అవన్నీ కూడా సర్దుకున్నాను. తన స్పీకర్ అది కూడా నేను కింద పెట్టుకుంటాను, వింటాను అన్నారు. మా వారు సాంగ్స్ అయితే చాలా ఎక్కువ వింటారనమాట. అండ్ ఇక్కడ నేను మొత్తం అంతా హాల్లో ఏమేమి అవసరం లేదో మాకు అవన్నీ సర్దేశాను అనమాట. సర్దేసిన తర్వాత ఎలా లేదన్నా బోల్డ్ చెత్త వచ్చిందండి. జస్ట్ ఉన్నది చిన్న షెల్ఫ్ గానీ ఎంత చెత్త వచ్చిందో. సో అదంతా కూడా నేను ఒక సంచిలోకి అయితే తీసేస్తున్నాను, ఇంకా మొత్తం పడేయచ్చు కదా అని చెప్పేసి సంచిలోకి తీసి మొత్తం ఒకసారి హాల్ అయిపోయింది కదా, హాల్ ని క్లీన్ చేసేస్తున్నాను. లేదంటే ఇందులో డస్ట్ వంటింట్లోకి బెడ్రూమ్ లోకి అయితే తిరుగుతూ ఉంటది. అందుకని చెప్పేసి వెంటనే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత నేను కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను, వెంటనే కంటిన్యూ చేయలేదు. లంచ్ టైం అయిపోయింది, నేను స్లోగా నిదానంగా చేసుకున్నాను. సో లంచ్ టైం అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి చక్కగా టాబ్లెట్స్ వేసుకుని ఒక ½ an hour కూర్చున్న తర్వాత నేను చేశాను అనమాట. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి వెంటనే చేసినా సరే మనం ఈ టైంలో అలిసిపోతాము. అంటే ముందు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నా, ముందు అయితే నేను నార్మల్ గా కన్సీవ్ అవ్వక ముందు ఏదైనా వర్క్ ఉంది అంటే పండగలకి మనం ఇల్లు దులుపుతూ ఉంటాం కదా, డీప్ క్లీన్ చేస్తూ ఉంటాము పండగలు కానీ, లేకపోతే 15 days కానీ అలా. సో అలా చేసినప్పుడు నేను మొత్తం ఇల్లంతా కూడా ఒక్క రోజులో ఫినిష్ చేసేదాన్ని. బట్ నాకు ఎందుకో హాల్ జస్ట్ ఆ చిన్నది సర్దేటప్పటికే పైకి లెగిసి కూర్చుని అవన్నీ చేసేటప్పటికే నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. అయినా సరే స్లోగా చేద్దాం అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటూ స్లోగా చేశాను అనమాట. అండ్ పైన నేను కొన్ని క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసాను, అవన్నీ కింద వేసుకున్నాను. మధ్యలో మా వారి బట్టలు మాత్రం వదిలేస్తాను, మిగతావి అయితే సర్దేస్తాను అనమాట. ఈ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అట్టపెట్టలో కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. అండ్ దానికంటే ముందు నేనైతే బట్టలు కొన్ని ఏమేమి కావాలో అవి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కట్స్ ఉండే డ్రెస్సెస్ అయితే నాకు ఆల్రెడీ 4th month అంటే ఇంకొక 10 days కూడా కదా, 1 week లో నాకు 5th month వచ్చేస్తుంది. సో కొంచెం బేబీ బంప్ అయితే వస్తుంది అనమాట. సో బేబీ బంప్ రావడంతో నాకు కొంచెం డ్రెస్సెస్ అయితే అదే సైడ్ స్ట్రైట్ గా ఉండే కట్స్ ఉంటాయి కదా, అవైతే డ్రెస్సెస్ టైట్ అవుతున్నాయి. సో అంబ్రిల్లా అవి నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. అప్పటికి ఏమైనా సరిపోకపోతే ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. నాకు కావాల్సిన బట్టలన్నీ కూడా తీసేసుకుని మిగిలిన బ్యాగ్స్ అన్ని కూడా ఇందులో ఈ అట్టపెట్టలో సర్దేసా, కరెక్ట్ గా సరిపోయింది. రూమ్ లో అయితే ఒక షెల్ఫ్ ధీమాగా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈజీగానే ఆల్రెడీ బ్యాగ్స్ లో ఉంది కాబట్టి నేను జస్ట్ అందులో అలాగే పెట్టేశాను. అండ్ పైన కొంచెం ఖాళీ ఉన్నట్టుంది, సో బొంత ఉంది. సో ఆ బొంతనైతే అందులో సెట్ చేస్తాను అనమాట. అండ్ చాలా రోజులకు వస్తాను కదా, మళ్ళీ ఎప్పుడో తీస్తాను. సో కలరా ఉండలు వేస్తే కొంచెం ముక్కు వాసన వస్తాయి కదా, మనం కాటన్ బాక్స్ లో అట్లా క్లోజ్ గా పెట్టేస్తే. అందుకని చెప్పేసి కలరా ఉండలు కూడా వేస్తున్నాను. నార్మల్ గా దాని స్మెల్ నాకు అస్సలు పడదు,
బట్ ఇలాంటి సిచ్యువేషన్లో చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడైతే నేను ఊరికి ఏవైతే పట్టుకెళ్ళాలి అనుకుంటున్నానో ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ వాటిని బయట పెట్టానంటే దుమ్ము పడుతుంది. ఆటోమేటిక్గా నేను అన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను కాబట్టి దుమ్ము పట్టేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన బట్టలు అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఈ టైంలో ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి పేరెంట్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే చేసినంతసేపు నాకు ఏం అనిపించలేదు, ధీమాగానే చేసుకున్నాను, స్లోగా చేసుకున్నాను. కానీ మొత్తం డే ఎండ్ అయ్యేటప్పటికి నాకు తెలియని నీరసం అయితే వచ్చేసింది అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది హెల్ప్ కి ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పేసి. అమ్మకైతే రావడం కుదరలేదు. అండ్ అత్తయ్య అయితే వాళ్ళకి అక్కడే బోల్డ్ పని ఉంటుంది. సో ఇంకా నేనే స్లోగా చేసుకున్నా. అండ్ మావారైతే చాలా ఎక్కువ హెల్ప్ చేశారు. బట్ ఎందుకో కొంచెం అలిసిపోయాను అనమాట. అండ్ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో ఇల్లు షిఫ్ట్ అవ్వే ప్లాన్ ఉంటే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్, అంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే తీసుకోండి. ఒక్కలమే చేసేద్దాం అని అయితే ఫిక్స్ అవ్వకండి. ఎంత హెల్దీగా ఉన్నా సరే మనకి ఒక డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో కొంచెం మీరు చూసుకోండి. నేనైతే ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా అనమాట. అండ్ మిగిలిన షెల్ఫ్ లో బట్టలు కూడా తీసాను. డైలీ వేర్ ఏవైతే క్లోత్స్ ఉంటాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగ్ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఆ ట్రాలీ బ్యాగ్ లో అయితే మొత్తం వేసేసాను. అండ్ దీంట్లో కూడా కలరా ఉండలు అయితే వేసేస్తున్నా అనమాట. వేసేసి మిగిలిన బట్టలు మొత్తం సర్దేసుకుని మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. నాకు మొత్తం బెడ్రూమ్ లో నా బట్టలు మొత్తం షెల్ఫ్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత నాకు తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చిందండి. ఎంత బాగా అనిపించింది. అమ్మయ్య ఇక్కడతో పని అయ్యిందిరా బాబు, ఈ 2 రూమ్లో అనుకున్నాను ఈ రోజు టార్గెట్ 2 రూమ్లో అయిపోయాయి అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నేనైతే నైటే మొత్తం కిరాణా ఏదైతే ఉందో అవన్నీ కూడా కవర్స్ లోకి అది ప్యాక్ చేసేసుకుని డబ్బాలన్నీ కూడా కంటైనర్స్ ఖాళీ చేసేయాలి అనుకున్నాను. బట్ నేను అలసిపోయాను కాబట్టి నేను ఇంకా చెయ్యలేనని చెప్పేసి ఇంకా త్వరగా భోజనం చేసి నేనైతే నిద్రపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి మొత్తం కిచెన్ లో డబ్బాలన్నీ ఖాళీ అయిపోయి ఇలాగ గ్రాసరీ అయితే చిన్న చిన్న కవర్స్ లో అయితే ప్యాక్ చేసి ఉన్నాయి. మావారైతే చేసి పెట్టేశారు అనమాట. ఇంకా అమ్మయ్య, ఇంకా చాలా వరకు ఆల్మోస్ట్ అదే పెద్ద పని కింద అనిపించింది నాకు, తీసి పెట్టడం ఒక్కొక్క దాంట్లో వేసి అది. కానీ తను చేసి పెట్టేశారు మార్నింగ్ లెగిసేటప్పటికి. ఇంకా మార్నింగ్ నేను నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసిన తర్వాత ఇంక చక్కగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అవన్నీ తినేసి అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ కిచెన్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ మావారు కూడా ఏదో పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను స్టవ్ అది క్లీన్ చేసేసి తనకి ఇచ్చేస్తే తను బయట కొంచెం ఆరబెట్టేసి క్లాత్ అది తుడిచేసి మళ్ళీ దాన్ని నీట్గా బాక్స్ లో అది ప్యాక్ చేసి పెట్టేయడం, ఇలా అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ తోమడం అది అయితే నేను మా వారికి అప్పచెప్పలేదు. నాకు ఎందుకో గిన్నెలు తోమడం ఒకటి అండ్ కిచెన్ లో వంట చేయడం ఒకటి నాకు వేరే వాళ్ళు చేస్తే నాకు నచ్చదు అంటే ఏమో నాకు సాటిస్ఫైయింగ్ అనిపించదు అనమాట. 2 పనులు నేనే చేసుకోవాలి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అంత పని కింద ఏం అనిపించలేదు, తను అన్ని క్లీన్ చేసి పెట్టేశారు కాబట్టి. ఇక్కడ నేను మొత్తం స్టవ్ అది క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత కౌంటర్ టాప్ కూడా మొత్తం సోప్ అది పెట్టేసి నీట్ గా క్లీన్ చేసుకున్నా. అండ్ వాల్ కూడా కొంచెం ఆయిల్ జిడ్ అది ఉంటుంది కదా అని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా షెల్ఫ్ లో ఉన్న కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసి మామూలుగా కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నాను అనమాట, క్లీన్ చేసేద్దాం అని చెప్పి. అండ్ పచ్చడి డబ్బాలు అయితే ఇంకా అందులోంచి పచ్చడి అయితే ఏం సపరేట్ చేయలేదు, తను యూజ్ చేస్తారు కదా. సో ఖాళీ అయిన కంటైనర్స్ అన్ని చూసారా, మా ఇంట్లో ఎన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయో. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇవన్నీ స్టీల్ చేసేయాలని, కానీ ఎందుకు అవ్వట్లేదు. కానీ బేబీ పుట్టే కన్నా సరే నేను ఖచ్చితంగా మొత్తం ప్లాస్టిక్ కి సంబంధించినంత తీసి నేను పెట్టాలని అయితే గట్టిగా ఫిక్స్ అవుతున్నాను. అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ. అండ్ ఇక్కడ నేను వెంటనే బాక్సెస్ అవి క్లీన్ చేస్తా అంటే మా వారు వద్దు, ఒక ½ an hour కూర్చో, లేదంటే నిన్నట్లాగా కొంచెం నడుం పట్టేస్తుంది అని చెప్పేసి తను ఫోర్స్ చేసి కొంచెంసేపు కూర్చున్నా అనమాట. కూర్చుని తిన్న తర్వాత ఒక పవర్ నాప్ అయితే వేసాను, ఒక 30 minutes. 30 minutes తర్వాత లెగిసి అప్పుడు ధీమాగా మొత్తం గిన్నెలు ఏవైతే ఉన్నాయో కంటైనర్స్ అన్ని తీసేసాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసి మొత్తం అంతా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. నేను చక్కగా కడిగి పెట్టేస్తే మావారైతే మొత్తం అన్ని తీసుకెళ్లి బయట, ఇంకా ఎండ వస్తూనే ఉంది 4 ఆ టైంకి. సో తనైతే బయట ఆరబెట్టేశారనమాట. ఇంకా నేను వాష్ చేస్తున్నాను, తను ఒకటి పట్టుకెళ్ళి మొత్తం ఆరబెట్టేశారు. ఇలా చాలా హెల్ప్ చేశారు నాకైతే.
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి తిను ఇంత హెల్ప్ చేస్తున్నారు అని ఏం లేదు. నార్మల్ డేస్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. చూసారా, మొత్తం అన్ని కడిగేటప్పటికి ఇన్ని గిన్నెలు అయ్యాయి. మొత్తం అంతా చక్కగా ఆరబెట్టేశారు. ఒక 1 అవర్లో మొత్తం అంతా ఆరిపోయాయి అనమాట. సో ఈ లోపు నేను వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. తనైతే మొత్తం ఇంకా నేను ఏ పని ముట్టుకోలేదు, మిగతావి మొత్తం మీరే ప్యాక్ చేసేయండి, ఇంకా నేను దాని జోలికి రాను అని చెప్పాను. సో తనే మొత్తం కంటైనర్స్ అన్ని కూడా ఒక దాంట్లో ఒకటి అలా సెట్ చేసుకుని నీట్గా మొత్తం బాక్స్ అయితే ప్యాక్ చేసేసారనమాట. అంతే అండి, ఇలా ఒకరికొకరు అయితే చక్కగా హెల్ప్ చేసుకుని సపోర్ట్ చేసుకుంటూ మొత్తం ఇల్లంతా అయితే సర్దేసుకున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. చూసారా, ఎక్కడ పడితే అక్కడ అలా అట్టపెట్లు అయితే పెట్టేసాం అనమాట. సరే, గందరగోళంగా ఉన్న షిఫ్ట్ చేసాక మొత్తం అంతా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.